ఫస్ట్ అసలు డ్రగ్స్ అనేది యువతకి ఎంత ఎఫెక్ట్ చేస్తుందంటే, ఒక దేశాన్నే వెనక్కెళ్ళేలాగా చేస్తది. హ్మ్. మనం డ్రగ్స్ అంటే ఏమో సరే వాళ్ళేదో మత్తుకో, లేకపోతే ఏదో ఆనందానికో తీసుకుంటుర్రు. అదొక మందు లెక్కనో, లేకపోతే బీర్ లెక్కనో తీసుకొని తాగి ఎంజాయ్ చేస్తుర్రని మనం అనుకుంటాం గానీ, హ్మ్. ఏదైతే ఉందో ఇప్పుడు మనం, హ్మ్. ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఒక కంట్రీ అనేది ఒక 2, 3 తరాలు వెనక్కెళ్ళిపోతది. హ్మ్. ఇప్పుడు మిగతా కంట్రీలన్నీ ఫాస్ట్‌గా గ్రో అయితాయి. ఇప్పుడు ఇండియాలో డ్రగ్స్ వల్ల ఇప్పుడు మన యూత్ మొత్తం డ్రగ్స్ మీదకెళ్ళిపోవడం వల్ల మొత్తం మన దేశమే వెనక్కి పడిపోతది. అవును. ఇప్పుడు డ్రగ్స్ అంటే అందరూ అనుకుంటారు ఏదో పౌడరు జస్ట్ సంథింగ్ మత్తు పదార్థం మత్తులుంటది. కిక్ ఇస్తది. మనకేందంటే టెన్షన్స్ మర్చిపోయి ఒక డోపమైన్ రిలీజ్ అయిపోయి మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితాయని మనం అనుకుంటాం. ఆ! కానీ దానివల్ల ఏమైతదంటే మన బ్రెయిన్ థింకింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతది. అది అర్థం కాదు. మనం హ్మ్. ఎంతసేపు మనకు దానివల్ల హ్యాపీగా ఉంటది డ్రగ్స్ తీసుకుంటే మైండ్‌లో ఒక డోపమైన్ రిలీజ్ గాని అబ్బా! అదొక ఫీల్ ఉంటది. ఫీల్‌లో తీసుకుంటాం గానీ, తీసుకోంగా ఏమైతదంటే సైకిల్‌లా నీకు మొత్తం దానికి అడిక్ట్ చేసేస్తది. అవును. అడిక్ట్ చేసేసి నువ్వు అది తీసుకోకపోతే నువ్వు బతకలేవనిపిస్తది. హ్మ్. సో, ఆ టైంలో ఏం చేస్తావంటే నీ దగ్గర ఉన్న డబ్బులున్నయన్నీ పెడతావు. నీ దగ్గర డబ్బులయిపోతాయి. నీకు నువ్వు ఈ టైంల నీ ఫ్రెండ్ సర్కిల్ పోతది. అవును. నీకు డబ్బులిచ్చేటోడు ఉండడు. దానివల్ల ఏమైతదంటే, ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ తోటి స్టార్ట్ అయింది. క్రైమ్‌కి మారుతది. అవును. నీకాడ పైసలు లేవు. నువ్వేం చేస్తావు? వేరేటోని కాడ దొబ్బాల్సొస్తది. లేపోతే ఇల్లీగల్‌గా నువ్వు అదే డ్రగ్స్‌ని తీసుకొచ్చి అమ్మాల్సొస్తది. ఎట్లైనా నువ్వు క్రైమ్‌లో అయిపోతావు. ఆ క్రైమ్‌లో అయిపోవడం వల్ల కొంతమంది అట్లా ఎఫెక్ట్ అయితరు. కొంతమంది డ్రగ్స్ లేక ఏం చేయాలనో అర్థం గాక పిచ్చోళ్ళైపోయి సూసైడ్ చేసుకుంటరు. హ్మ్. ఇట్లా ఒక యూతు ఇప్పుడు ఏ నేషన్‌ని బిల్డ్ చేయాలన్నా యూతే. అవును. కానీ యూతే ఇప్పుడు డ్రగ్స్ కాడ అయిపోయిందనుకో ఇప్పుడు ఏం చేయలేం కదా బ్రో. అవును. ఆ! అవును. అంటే ఏమంటారు ఒక విధంగా వాస్తవానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే సే నో టు డ్రగ్స్. డ్రగ్స్‌ని మొత్తానికి నిషేధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు గాని, దేశ ప్రభుత్వాలు గాని ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఎటువంటి విధంగా ముందుకెళ్తే బావుంటదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా మొత్తంగా నిర్మూలించడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. హ్మ్. ఇప్పుడు అదేం ఒకటేసారి ఒకటే రోజులో ఇట్లా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినట్టు లాంచ్ చేయలే వాళ్ళు. అవును. మెల్లిమెల్లిగా మొత్తం మార్కెట్ స్ప్రెడ్ దే అయిపోయింది. మార్కెట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. దేశం మొత్తం వ్యాప్తించింది. హ్మ్. మనం ఏం చేయాలంటే ఇప్పుడు అలవాటు పడ్డోళ్ళు ఎట్లైనా అలవాటు పడ్డారు. దొరికినప్పుడు వాళ్ళకి ఏమంటారు పనిష్మెంట్‌లు సీరియస్‌గా ఇచ్చేసి అమ్మే వాళ్ళకి మంచిగా లైఫ్ టైమ్ ఏసేసి వాళ్ళని గట్టిగా చేసేసి, హ్మ్. ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో ఇప్పుడు కొత్తగా మంచి ఫ్రెష్ వస్తారు కదా కిడ్స్. అవును. వాళ్ళెవరైతే బయటకొస్తున్నారో, వాళ్ళకేం జేయాలంటే, స్కూల్ ఏజ్‌లనే అసలు డ్రగ్స్ అంటే ఏంది? హ్మ్. దానివల్ల నీకు పడే లాసెస్ ఏంది? ఆ! అవన్నీ మొత్తం కిడ్స్‌కి బాగా జెప్పాలి. అవును. చెప్పి వాళ్ళ బ్రెయిన్‌లో మనం ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎంత లాస్ ఉందో వాళ్ళకి మొత్తం బ్రెయిన్‌కి ఎక్కిచ్చేసేయాలి. ఓకే. డ్రగ్స్ అంటేనే ఛీ అనేటట్టు జేపిస్తే వాళ్ళు వెళ్ళరు. అవును. దానివల్ల ఏమైతదంటే ముందొచ్చే జనరేషన్‌లని మనం డ్రగ్స్ వాడకుండా కంట్రోల్ జేస్తాం. అవును. ఇప్పుడు ఈడ కంట్రోల్ చేస్తే ఒక్కటే సరిపోదు. మళ్ళీ ఆల్రెడీ యూసేజ్ చేసేవాళ్ళుంటరు. వాళ్ళేం చేస్తారంటే పెద్దోళ్ళకి అలవాటు చేస్తారు. సో, ఏం చేయాలంటే గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకొని, ఇప్పుడు యాడ్స్ కూడా ఇస్తున్నారు. డ్రగ్స్ వాడొద్దు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు మనం 'త్రిబుల్ ఆర్' టైంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా యాడ్స్ ఇచ్చారు. థియేటర్‌లో మనం చూసినాం. సేమ్ అట్లనే కొన్ని కొన్ని మీటింగ్స్ పెట్టి, కొన్ని కొన్ని యాడ్స్ పెట్టి, ఇప్పుడు ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టరు 24 అవర్స్ మనం యూజ్ చేస్తాం. ఏం చేయాలంటే మనం ఎవడు పడితే వాడు యాడ్‌లో ఒక మోడల్‌గానే తెచ్చిపెడితే చూడం. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ! మన ఫేవరెట్ సెలబ్రిటీ ఉంటాడు. అవును. ఫేవరెట్ సెలబ్రిటీలతోటి చెప్పించినాం అనుకో, వాళ్ళు కొంచెం అసలు ఫస్ట్ ఈ యాడ్ ఏందని చూస్తారు. అవును. చూడంగా అందులో ఒక 10 మంది చేంజ్ అయితారు కదా! 100 మందికి. అవును. సేమ్ అట్లనే తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు స్కూల్స్‌లో బాగా స్పీచెస్ ఇప్పియాలి. రోడ్ల మీద ఇప్పుడు ఇప్పుడు పొలిటీషియన్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ మెయిన్. ఇప్పుడు పొలిటీషియన్‌లు ఒక పార్టీ మీటింగ్స్ పెట్టుకుంటారు. లాస్ట్‌లో ఒక లైన్ పెట్టినామనుకో, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ మాట్లాడుతుర్రు అంటే తెలంగాణ మొత్తం వింటది. అవును. అదే కేసీఆర్ ఇప్పుడు లాస్ట్‌ల ఈ డ్రగ్స్ వాడకురు భయ్యా అన్నాడనుకో, దాని మీద పెద్ద అవును. ఇదే గాసిప్ చర్చ అయిపోయి వెళ్ళిపోతే కొత్త చర్చ పబ్లిక్‌లో వెళ్ళిపోతది. ఎళ్ళిపోద్ది. వెళ్ళిపోతే దానివల్ల యూజెస్ ఏంది, లాసెస్ ఏంది అని మొత్తం తెలుస్తది. అవును. సేమ్ ఇట్లనే రేవంత్ రెడ్డి సార్ ఉండు ఇప్పుడు. ఆయన మాట్లాడుతుంటే కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఏం అవును. చెప్తాడా, మనకేం పథకాలు తెస్తాడని చూస్తారు. సేమ్ ఆయన కూడా ఇప్పుడు ఇట్లా పెద్ద పెద్ద హోదాలున్నోళ్ళందరూ బయటకొచ్చి హ్మ్. మేమంటూ తమ వంతుగా ఏమన్నా చేశారనుకో చేయాలి. అవేర్‌నెస్ ఎక్కువైపోతది. అవును. ఇప్పుడు అవేర్‌నెస్ ఒక్కటి సరిపోదు మనకి. అవేర్‌నెస్ ఉంటే మనం చెయ్యకురా అంటే మనం చేసి చూసే రకం మనం. అవును. చేయకన్నదే చేస్తాం కాబట్టి ఏం చేయాలంటే పనిష్మెంట్‌లు హార్డ్ ఉండాలి. ఓకే. ఇంకా మెయిన్ ఏందంటే ఇప్పుడు కొంతమంది డ్రగ్స్‌లో అలవాటు పడిపోయిర్రు. హ్మ్. ఇరిగిపోయిర్రు. వాళ్ళకి ఎలా బయటికి దాని నుంచి రావాలో తెలవదు. అవును. ఇప్పుడు మనకి రిహాబిలిటేషన్ సెంటర్స్ సెంటర్స్ ఉన్నాయి. అని అవును. వాటికి పంపించేసి వాళ్ళకిప్పుడు అదెక్కడున్నాయో ఎన్‌జీఓలున్నాయి చాలా చేస్తాయి. వాళ్ళకి మనం అరే భాయ్ ఇక్కడ ఇదుంది. నువ్వు ఇక్కడికెళ్ళినావనుకో నిన్ను మొత్తం చేంజ్ చేంజ్ చేస్తారు. చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి రైట్. అవేర్‌నెస్ ఇవ్వాలి. అవును. ఇప్పుడు ఇక్కడికెళ్తే నువ్వు చేంజ్ అయితావని ఇలా చేస్తే కంట్రోల్ అయిపోతది. మెల్లగా ఇదొక స్టెప్పు. హ్మ్. వెంటనే అవ్వాలంటే అవ్వదు. అవును. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతది.